నాశనం కానిది, వృద్ధి చెందేది, తరిగిపోకుండా ఉండేదాన్ని అక్షయం అని అంటారు. వైశాఖ మాసం శుక్లపక్షం తదియను అక్షయ తృతీయగా పిలుస్తారు. ఈ రోజు త్రేతాయుగం ప్రారంభమైందని నమ్ముతారు. పార్వతీదేవి అన్నపూర్ణగా అవతరించిన రోజు, వేదవ్యాసుడు మహాభారతం రచన ప్రారంభించిన రోజు, పాండవులకు అక్షయ పాత్ర దొరికిన రోజు, గంగానది అవతరించిన రోజు, విష్ణువు పరశురాముడిగా అవతారం ఎత్తిన రోజు ఈ అక్షయ తృతీయగా పేర్కొంటారు. లక్ష్మీదేవి కటాక్షం కోసం పూజ చేసి పాయసం నైవేద్యం పెడుతూ ఉంటారు. ఈ రోజు బంగారం కొంటే సంపదలు పెరుగుతాయని ఒక నమ్మకం. ఒక్క బంగారం కాదు, ఏ పని చేసినా వృద్ధి చెందుతుందట. అన్నదానం, వస్త్రదానం లాంటి పుణ్యకార్యాలు కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. ఉన్నంతలో నలుగురికి సహాయపడితే పుణ్యం లభిస్తుంది.